నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమంలో కవరేజీకి వెళ్లిన జీ తెలుగు జర్నలిస్టుపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకి మెమరాండం అందజేసి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన పోలీసులను వెంటనే ఉస్మానియాలో అంటే డిఎస్సి వాయిదాలకు నిరసన వ్యక్తం చేసిన క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి G24 ఛానల్ సంబంధించి శ్రీచరణ్ అనే మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్ళిన క్రమంలో కవరేజ్ చేస్తుండగా అతన్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నేను మీడియా ప్రతినిధి అని చెప్పినప్పటికీ కూడా ఉపేక్షించకుండా మళ్ళీ అతనిపైన పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ జర్నలిస్టులతో కలిసి మీకు వినతి పత్రాలు అందజేస్తాము. ఈ వినతిని ప్రభుత్వానికి అందజేయాల్సింది కోరుతున్నాను. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్పై దాడి జరిగింది. అది మరవక ముందే నిన్న ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినటువంటి అంటే డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి G24 న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి ఈడ్చుకెళ్ళి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి అతను చెప్తున్న పరిస్థితి అంటే ఒళ్ళంతా కూడా అంటే బాగా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి. దీనిని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా బాబునార్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు పనిగట్టుకొని చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళ మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు. ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. ఆ హక్కును వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది అందరు కాదు కొంతమంది మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు.